తెలంగాణ సమరశీలి, తెలంగాణ సమరయోధుడైనటువంటి కొండ లక్ష్మణ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఈరోజు మార్కండేయ భక్తులు, పద్మశాలి సోదరులు ఏర్పాటు చేసినటువంటి కొండ లక్ష్మణ బాపూజీ జయంతిలో కాంగ్రెస్ నాయకులు, మన మండల అధ్యక్షుడు బాలరాజు గారు మరియు కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి సోదరులతో పాల్గొని ఈ యొక్క జయంతిని విజయవంతం చేశారు. మరి ఆ రోజు కొండ లక్ష్మణ బాపూజీ మన భారతదేశంలో ఎంతో కష్టపడి, ఎన్నో సమరయోధులై, ఎన్నో రకాల కష్టపడి మన భారతదేశం కూడా కష్టపడ్డ వ్యక్తి. ఆయన మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం యాద చేయాలని తెలియజేస్తూ, అదే రకంగా పద్మశాలి సోదరులు చాలా వెనుకబడి ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా వారికి ముందు అవకాశం ఇచ్చి ముందు నడిపించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి, ఆ రోజుల్లో తెలంగాణలో మంత్రి పదవి వస్తే కూడా రాజీనామా చేసి దీనికోసం పోరాడింది కాబట్టి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ముఖ్యంగా పద్మశాలి సోదరులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మార్కండేయ సంఘం ఆధ్వర్యంలో దర్పల్లి గ్రామంలో మరి కొండ లక్ష్మణ బాపూజీ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమంలో మరి బడుగు బలహీన వర్గాలైనటువంటి పద్మశాలీలు కానీ అన్ని వర్గాల వారు, బీసీలందరూ కూడా ఐక్యతను చాటి చెప్పేందుకు ఈరోజు ఇక్కడ అందరం కలవడం చాలా సంతోషకరం. అదేవిధంగా మనము బాగా దూరం పోకుండా దగ్గర ఆలోచనలో కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడడానికి కూడా ముఖ్య కారకులైనటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతైనా ఉన్నది. ఆయన ఆ రోజు జలదృశ్యం లోపల మనకు మొట్టమొదలు స్థానాన్ని ఇచ్చినటువంటి లక్ష్మణ్ గారి స్మరణీయులు. ఆయనను మర్చిపోకుండా మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ తెలంగాణ ఏర్పడే భాగంలో కూడా పద్మశాలి వర్గాలన్నీ కూడా మరి బీసీ వర్గాలందరినీ కలుపుకొని కూడా ముందుకు సాగడం చాలా హర్షణీయం. మరి ఈ సందర్భంగా బాపూజీ గారికి మరోసారి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఆయన స్మరణీయలో మనందరం నడుచుకొని ఆయనకు వెలుగు చూపాలని, ఆయన బాటలోనే మనందరం నడవాలని కోరుకుంటున్నాం. దేశ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు, ఆచార్య కొండ లక్ష్మణ్ జయంతిగా బాపూజీ గారి జయంతి 109వ జయంతి సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుగుతున్న సందర్భంలో దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొని వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన బాపూజీ జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం. సమాజం కోసం యువత ముందుకు రావాలని, సొంత లాభాన్ని కాదని సమాజం కోసం పాటుపడ్డ బాపూజీ ఆశయాల్లో యువత ముందుకు రావాలని కోరుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాం. జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు మన దర్పల్లి గ్రామంలో పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఇటు విజయోత్సవం జరుపుకోవడానికి మనం కుల బాంధవులు అందరూ వచ్చారు. అలాగే మనకు ఊళ్ళో గ్రామంలో సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ వచ్చేసి ఇక్కడ మనం ఘనంగా మన కొండ లక్ష్మణ్ బాపూజీకి జయంతి సందర్భంగా నివాళులు అర్పించాము. ఇటు కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఆయన మనకు ఎంతో ఆదర్శంగా నిలబడ్డాడు. రాజకీయంగా పదవిని కూడా తృణప్రాయంగా తీసేసి మనకు ఎంతో ఆదర్శంగా ఉన్నాడు. పదవిని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి మన బీసీ నాయకుడు, మన పద్మశాలి ముద్దుబిడ్డ మనకు ఆదర్శంగా ఉండి మనం కూడా ఆయన బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై పద్మశాలి, జై మార్కండేయ. बापूजी की बापूजी के जोहार जोहार, लक्ष्मण 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 बापूजी के जोहार बापूजी के जोहार जोहार, जोहार कुंडा लक्ष्मण बापूजी के जोहार जोहार, तेलंगाना मुद्दुबिड्ड जोहार लक्ष्मण बापूजी के, लक्ष्मण बापूजी के जोहार जोहार।
జోహార్ 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 కొండా లక్ష్మణ్ బాపూజీకి జోహార్ జోహార్ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ. స్వాతంత్ర సమరయోధుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాగే తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారుడైన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా దర్పల్లిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు వారి జయంతిని చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ ఆయన అడుగుజాడలో నడవాలని కోరుతూ భారత్ మాతాకి ఈరోజు మన పద్మశాలి ముద్దుబిడ్డ, అదేవిధంగా పద్మశాలి యొక్క మన జాతిపిత, మన తెలంగాణకు జాతిపిత, అదేవిధంగా బీసీల ముద్దుబిడ్డ, బీసీల గురించి కొట్లాడినటువంటి ఏకైక వీరుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండలంలో మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి ఆయన యొక్క జయంతి జరుపుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా మన వీరులు మన బీసీల కోసము కొట్లాడి బీసీల అభ్యున్నతికై చేయాలని ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో నడవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఈరోజు దర్పల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన యొక్క జయంతిని 109వ జయంతిని విజయవంతంగా ఈరోజు మేమందరం కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఆయన తెలంగాణ జాతిపిత, తెలంగాణ బీసీల కోసం నిరంతరం కృషి చేసి బీసీలకు అండగా నిలబడ్డటువంటి వీరుడు ఆయన గారు. ఆయన లాంటి ఉత్తముడికి ఈరోజు పూలమాలలు వేసి జయంతి చేయడం మా అందరికి కూడా చాలా ఆనందకరణం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు అండగా ఉండి బీసీల చేతిలోకి రాజ్యం వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము దర్పల్లి బీజేపీ శాఖ కోరుతాము. బాబు